अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कोटागिरी मंडल सेंटर के अंबेडकर स्क्वायर पर दूसरे दिन भी ख्वातीन ने एहतजाज और धरना दिया और आंगनवाड़ी टीचर्स उनकी बेटी स्वाति और दीगर के खिलाफ कार्रवाई का मुतालबा किया, जो निजामाबाद जिले के कोटागिरी मंडल सेंटर में एससी कॉलोनी के लोगों को शदीद मुश्किलात का सामना कर रहे हैं। इस मौके पर ख्वातीन ने खिताब करते हुए कहा कि स्वाति, साइमा और उनके पैरोकार कॉलोनी में बदआमनी पैदा कर रहे और हर बार थाने जाकर अदम तामिल के मुकदमा दर्ज करके परेशानी का बाइस बन रहे। उन्होंने अपनी तशवीश का इजहार किया कि उन्हें हर घर के लोगों की तरफ से बेरहमी से हिरासत किया जा रहा और उन्हें सुकून नहीं, जहनी अजियत दी जा रही। उन्होंने ये भी कहा कि वो हमारे नामों पर हमें जान से मारने और खुदकुशी करने की धमकियां दे रहे और वो एक नफ्सियाती बहादुरी का मुजाहरा करके सबके लिए परेशानी का बाइस बन रहे। బాగా డీజే పెట్టుకొని బాగా డాన్సులు చేస్తున్నారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ మరదలు, తమ్ముడు వాళ్ళందరూ డాన్సులు చేస్తారు. నిద్ర మోనిస్తలేరు. మాకు ఇంటి పక్కనే ఉంది కదా, బాగా డిస్టర్బెన్స్ అయితే డీజే పెట్టుకొని మరీ డాన్సులు చేస్తారు. ఎగతాళిగా చేస్తున్నారు, బాగా గొడవలు చేస్తారు. రెచ్చగొడుతున్నారు మమ్మల్ని, బాగా గొడవ పెట్టుకోవాలని బాగా రెచ్చగొడుతున్నది. మనుషులని గొడవ పడాలని బాగా రెచ్చగొడుతుంది. మా ఇంటికి వచ్చింది నా అబ్బాయి, మా ఇంటి వీరికి వచ్చిండు, బాగా వీడియో చేసారు, బాగా మాట్లాడారు. మీరు సినిమాలకి వెళ్తే యాక్టింగ్ చేస్తారు, బాగా మంచిగా మాట్లాడతారు. మీరు మొన్న బాగానే మాట్లాడు కానీ పిల్లాడు మా సాయి ఏమన్నా ఇచ్చేసారి నాకు ఇంటి వీరికి వచ్చినట్టు విధులు వేస్తున్నాడు. నేను నడుస్తూ ఉంటే అమ్మాయిలకు దూషి దూషి విధులేసి వాళ్ళ అమ్మ కూడా ఎక్కిస్తున్నది విధులేసుకుంటా. మేము ఏం చేయాలి మరి? మా ఇంటి మీద వస్తే మేము ఎవరి మీద ఇది చేయాలి? మేము ఎవరికి అనాలా? పోలీస్ వల్ల అదే అంటున్నారు. వాళ్ళు మీరు కాంప్రమైజ్ కావాలని అంటున్నారు. ఆమె కాంప్రమైజ్ అయితే మేము అవుతున్నాం. మేము కాంప్రమైజ్ అయ్యి ఏం చేయాలి? మేము కాంప్రమైజ్ అయినది ఆమె మేము చచ్చిపోతామని పోలీసు వాళ్ళకు కూడా భయం చూపిస్తున్నది. మీద కేసు పెడుతున్నది, చచ్చిపోతాని ఇంకా ఆమెనే షేర్ కట్ట మీద పోయి చచ్చిపోతాని అందరికి భయం చూపిస్తున్నది. 40 మంది బుగులు చూపిస్తున్నది కడపలకు. మరి చచ్చిపోతాను ఎందుకు అంటున్నది? కేసు పెట్టును ఆమెనే, మరి చచ్చిపోతా ఆమెనే అంటున్నది. మేము ఎక్కడికి పోవాలా? ఆ పోలీసు కేసు పెట్టు ఆమెనే, మరి ఇంకా ఆమెనే చచ్చిపోతా అంటున్నది. మరి మేము ఎక్కడికి వెళ్ళాలా? ఎంత బాధపడుతున్నాము. మా జాబ్ అసలు తీసేస్తుందంట. మరి మేము చచ్చిపోవాలా? బోధన్ సార్ చెప్పినాము, ఈ సార్కి చెప్పినా, ఎవ్వరు పట్టించుకున్నాక వచ్చిండ్రు. ఆమె చచ్చిపోతుందంట. చచ్చిపోయే మనిషి రావాలా కదా? మరి మేము చచ్చిపోతాం, మాకు వాళ్ళు చెప్పాలా? మా బాధ వాళ్ళకి చెప్పాలా? ఆమె ఇంతమందికి భయం చూపించి ఆమె ఒక్కదాన్ని చెప్తున్నాం. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో ఉన్నాం. కోటగిరి మండలం చెందిన మహిళా మూర్తులు ఈరోజు ఇక్కడ రెండోసారి ఏదైతే ఆ గల్లీలో ఆ ఎస్సీ కాలనీలో కొంతమంది మా గల్లీలో మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఉన్న మగ మనుషులపై హరాస్మెంట్ చేస్తూ డీజేలు పెడుతూ సీసీ కెమెరాలు పెడుతూ అనేక ఇబ్బంది పాలు చేస్తున్నారని పోలీస్ స్టేషన్ పోయినాము. మేము కూడా ఫిర్యాదు ఇస్తున్నాము. ఆమె కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి అనేక ఫిర్యాదు ఇస్తున్నారని ఇది రెండో రోజు ఇలా మహిళలు నిరసన చేస్తున్నారు. మొదటి రోజు నిరసన చేసే క్రమంలో, న్యూస్ చేసే క్రమంలో అశోక్ కాంబ్లే నేను రిపోర్టర్గా అక్కడికి వెళ్ళి న్యూస్ కవర్ చేస్తే సదరు మహిళలు మా ఇంటికి ఫోన్ చేసి మీ ఇంట్లో కూర్చుంటాం, మీ ఇంట్లో జొరగొడతాం, నువ్వు రా, ఎస్సీలో వాళ్ళందరినీ తీసుకురా, నువ్వు ఎంత లంచం తీసుకున్నారని వాళ్ళని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు కూడా మా ఇంట్లో మహిళలకు ఇబ్బంది పాలు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా పెట్టినా ఇబ్బంది లేదు, మీరు కూడా మా సోదరి మండే. మళ్ళీ వాళ్ళు ఎంత లంచం తీసుకున్నావు ఎస్సీ కాలనీ వాళ్ళ దగ్గర అంటే నేను 5 లక్షలు తీసుకున్నా అని చెప్పిన. ఎంత? ఇక్కడ ఉన్న ఈ మహిళా సోదరి అందరూ నాకు 5 లక్షలు లంచం ఇచ్చారు. 5 లక్షలు లంచం ఇస్తే తీసుకున్నా అని చెప్పిన. అయితే 5 లక్షలు లంచం ఇస్తే నేను తీసుకున్నా అని చెప్పిన ఆమెకి. తల్లి సోదరిమణి, దళితులమైన మనము దళిత కాలనీలో మహిళలు మీరందరూ సామరస్యంగా పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని సామరస్యంగా పరిచుకోవాలన్నదే మా కాంక్ష ఒక రిపోర్టర్గా. కాబట్టి ఈ మహిళలు మాకు న్యాయం చేయమని ఈరోజు నిరసన చేస్తున్నారు.
మరి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళబోతున్నారు. మరి ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు, సిఐ, ఏసీపీ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు చాలా మంచిగా వచ్చారు. నాకు రేపు చేస్తున్నారు, నాకు పట్టుకున్న తందుకు వచ్చిండ్రు, నాకు గుంజ తందుకు వచ్చిండ్రు, నాకు సీర రేపమన్నది. ఇట్లాంటి పరిస్థితి చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నది. మేము ఎక్కడ బతకాలా? ఏ గుట్టకు పోవాలా? మాకు ఏ గుట్ట అయినా చూపిండ్రి. ఒక్క పిల్లకు ఉండకుండా, ఒక మగ మనిషి ఉండకుండా ప్రతి ఒక్కళ్ళ కేసు పెడుతున్నది. ఇందూరు సాయమ్మ, ఇందూరు సాతి, ఇందూరు సాయినా